ఈరోజు మా ఇంట్లో ఎవరు లేరు. నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు వెళ్తున్నానాజ్ వెళ్తున్నానాజ్ వహువా వెళ్తున్నానాజ్. అమ్మో, ఈ కొండ గుహ ఏంటి ఇలా ఉంది? కింద చూస్తే అన్ని ఎముకలులా ఉన్నాయి. నాకు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు ఎవరినైనా పట్టుకొని తినేయాలి. చాలా ఆకలిగా ఉంది. అరే ఏంటిది? ఇక్కడ చూస్తుంటే ఎవరో మనుషులు వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు వాసన వస్తుంది. ఎవరైనా ఉన్నారేమో చూసి తినేస్తాను. మనుషుల వాసన వస్తుంది నాకు. తినేస్తాను. అమ్మయ్య, ఆ డైనోసార్ నుంచి తప్పించుకున్నాను. ఇంకొకసారి అటు సైడ్ పోనే పోను. అమ్మయ్య, మా ఇంటికి వచ్చేసాను. ఇక డైనోసార్ నన్ను ఇంకేం చేయలేదు. ఏ పాపా, నా దగ్గర నుంచి తప్పించుకొచ్చినావా? నేను పట్టుకోలేనని అనుకున్నావా? నీ వెనకే వచ్చాను నేను. కాపాడండి, కాపాడండి తాతయ్య, ఈ డైనోసార్ నుంచి నన్ను కాపాడండి. అయ్యో, ఆ పాపను డైనోసార్ తినేస్తుందా? అమ్మో, నేను వెళ్ళి కాపాడుతాను. అయ్యయ్యో పాప, భయపడకు, నేను వచ్చేస్తున్నా. పాప భయపడకు, నేను వచ్చేస్తున్నా. చూడు లిల్లు, తినేస్తా. ఇవాళ నాకు మంచి ఆహారం దొరికింది. కడుపు నిండా తినేస్తాను చూడు. పాప, నువ్వు భయపడకు, నేను వచ్చేసాను. ఎందుకు భయపడుతున్నాను? నేను నిన్ను పట్టుకొని వెళ్ళిపోతాను. ఈ డైనోసార్ బారి నుంచి నిన్ను కాపాడుతాను నేను. నువ్వేం భయపడకు. నువ్వేం భయపడకు పాప, నేను ఉన్నాను కదా, నేను కాపాడుతాను. నేను పద పద, తొందరగా ఇక్కడి నుంచి పారిపోదాం మనము. అది మన వెంటే పడుతుంది. తొందరగా పద. ఎక్కడికి పారిపోతారా? ఒక్కళ్ళు అనుకుంటే ఇద్దరు దొరికారు. ఇప్పుడు ఇద్దరిని తినేస్తాను. నాకు కడుపు నిండా ఆహారం దొరికింది. నువ్వు పాప ఎంత పాడతావా? చూడు, నిన్నేం చేస్తాను. ఈ తుత్తెతో నిన్ను కొడతాను చూడు. ఇక్కడి నుంచి పారిపోకపోతే నీ ప్రాణాలు ఉండవు. ఇక్కడి నుంచి పారిపో డైనోసార్, నీకే చెప్తున్నాను. అబ్బా, అయ్యా, అబ్బా కొట్టకు. అబ్బా, అయ్యా, నన్ను కొట్టకు, నేను పారిపోతాను. అమ్మో, మిమ్మల్ని ఏమి చేయను, నన్ను కొట్టకు. అమ్మ, అయ్యా, అమ్మ, అయ్యో, అమ్మో. అమ్మో, ఆ ముసలోడు తక్కువడు కాదు. నన్ను కాళ్ళు చేతులు ఇరగొట్టేంత పని చేశాడు. పారిపోయింది మంచి పని అయింది. లేకపోతే ఆ ముసలోడు నన్ను చంపేసేవాడే. అమ్మో, మళ్ళీసారి మనుషుల జోలికి వెళ్ళకూడదు. చూడు పాప, నువ్వు ఇంట్లో చెప్పకుండా వాళ్ళు బయటికి వెళ్తే నీకు చాలా ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా తల్లిదండ్రులకు చెప్పి బయటికి వెళ్ళి ఆడుకోవాలి. అంతేకాని వాళ్ళకి చెప్పకుండా వెళ్తే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. ఇప్పటికైనా ఇంటి దగ్గరనే ఆడుకో. చెప్పకుండా ఎప్పుడు అలా బయటికి వెళ్ళకూడదు. సరేనా? జాగ్రత్తగా ఉండు నువ్వు. బాయ్ బాయ్ చిట్టి తల్లి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, ఎలా ఉంది యానిమేషన్ వీడియో. యాక్చువల్గా వెరైటీగా ఉంటుందని చెప్పి మేము అది యానిమేషన్ వీడియో క్రియేట్ చేసినాము. చెప్పాలంటే మాకు యానిమేషన్ సైడ్ అయితే గ్రిప్ ఏం లేదు. టెక్నికల్గా యానిమేషన్ సైడ్ అయితే నాలెడ్జ్ ఏం లేదు. కానీ జస్ట్ ఫర్ ఫన్ గురించి ఈ వీడియో క్రియేట్ చేసినాం. ఇంకా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుందని చెప్పేసి వీడియో క్రియేట్ చేసినాం. యాక్చువల్గా అంటే ఇది బేసికే. సో మా లెవెల్కి అది ఎక్కువనే, ఎందుకంటే మాకు అటు సైడ్ అయితే ఏం గ్రిప్ అయితే ఏం లేదు. సో
కొంచెం బాగుంటుంది, కొంచెం వెరైటీ ఉంటుంది అని చెప్పేసి అట్లా క్రియేట్ చేసి ఈ వీడియో పెట్టాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే ఇలాంటివి మళ్ళీ ముందు కొన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మా వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియోలను ఆదరించండి. ఏమైనా మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.